గలదు. అంత అందంగా శరీరంలో ఎక్కడ కన్ను ఉంటే అది చూడగలదో అక్కడ ఆ కంటిని అమర్చి ఆ కంటి ద్వారా అన్నిటినీ చూసి సంతోషించడానికి అవకాశం ఇచ్చినవాడు ఆయనే. ఆ కంటి శక్తిగా ఉన్నదే అమ్మవారు. అందుకే ఇద్దరు విడివడి ఉండరు, ఎప్పుడూ ఇద్దరూ కలిసి ఉంటారు అనడానికి కారణం అదే. శక్తి స్వరూపంగా ఆవిడ ఉంటుంది. అలాగే చెవి ద్వారా మనం ఎన్నో సుఖాలు పొందుతాం. మనవడు తాత తాత అన్నాడు అనుకోండి, ఒక గొప్ప సంతోషం. గురువుగారు ఒరేయ్ ఇలారా అన్నారనుకోండి, నాకు గొప్ప సంతోషం. అలాగే మా అమ్మ నన్ను ఒరేయ్ ఇలా రారా బాబు అందనుకోండి, నాకెంతో సంతోషం. ఒక్కొక్కటి వింటున్నప్పుడు ఒక్కొక్క సంతోషం. వీణానాదం వింటే సంతోషం, వేణునాదం వింటే సంతోషం, పక్షుల కలకూజితాలు వింటే సంతోషం, గుడి గంటలు వింటే